హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ హిట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియోని ఏ విధంగా కైన్మాస్టర్లో ఏ విధంగా అయితే ఎడిట్ చేసుకోవాలో అయితే ఈ వీడియోలో అయితే మనం కంప్లీట్గా తెలుసుకుందాం. ఈ వీడియోకి కావాల్సిన ఫైల్స్, మెటీరియల్స్ అన్ని డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరైతే వాటిని డౌన్లోడ్ అయితే చేసుకోండి. వీడియోని ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలో అయితే కంప్లీట్గా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ ఛానల్కి ఎవరైనా కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కింద బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడు నేను పోస్ట్ చేసే ప్రతి ఒక్క వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది మీకు అందుతుంది. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి మరియు ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఇప్పుడు కైన్మాస్టర్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత ఇక్కడ ప్రెస్ బటన్ పైన క్లిక్ చేసి 6:9 రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ పైన క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ తీసుకొని దీన్ని 30 సెకండ్స్ వరకు స్క్రోల్ చేసుకోండి. చేసుకున్న తర్వాత రైట్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇలాంటి ఒక ఇమేజ్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఫుల్గా జూమ్ అయితే చేసి 30 సెకండ్స్ వరకు అయితే ఫుల్గా జూమ్ చేసి 30 సెకండ్స్ వరకు అయితే స్క్రోల్ చేసేయండి. చేసిన తర్వాత రైట్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేయండి. ఇలాంటి పిఎన్జీ ఇమేజ్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు దీని అయితే డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ క్రాపింగ్ పైన క్లిక్ చేసి దీనైతే కొద్దిగా వైట్ కలర్ ఉన్న మొత్తాన్ని అయితే క్రాప్ చేసి బ్యాక్ వచ్చేసి ఇక్కడ బ్లెండింగ్ పైన క్లిక్ చేసి స్క్రీన్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి ఇనామినేషన్ అయితే స్కేల్ అప్గా ఇచ్చేయండి. చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి దీని కొద్దిగా ఇక్కడ సెట్ అయ్యే విధంగా జూమ్ అయితే చేసేసి రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయండి. మీడియా పైన క్లిక్ చేసి ఇలాంటి ఒక టెక్స్ట్ పిఎన్జీ ఇమేజ్ని అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, అక్కడ నుంచి మీరు దీని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ కొద్దిగా సెట్ అయ్యే విధంగా జూమ్ చేసి పెట్టేసి ఇనామినేషన్ అయితే కన్వర్జ్ ఇచ్చేయండి. కన్వర్జ్ అయితే ఇచ్చేసి బ్యాక్ వచ్చేసి ఆటోమినేషన్ అయితే ఫేడ్గా చేసి రైట్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేయండి. ఇలాంటి పిఎన్జీ ఇమేజ్ని డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, అక్కడ నుంచి మీరు దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ఇక్కడికి తీసుకోండి. తీసుకున్న తర్వాత దీన్ని కొద్దిగా జూమ్ చేసి ఇక్కడ సెట్ అయ్యే విధంగా పెట్టేసి రైట్ బటన్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత మళ్ళీ ఈ ఇమేజ్ పైన సెలెక్ట్ చేసి ఇనామినేషన్ అది స్లైడ్ రైట్గా ఇచ్చేసి రైట్ బటన్ పైన క్లిక్ చేయండి. అదేవిధంగా దీనికి అవుటామినేషన్ ఫేడ్గా ఇచ్చేయండి. రైట్ బటన్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేయండి. ఇలాంటి పిఎన్జీ ఇమేజ్ నేను కూడా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, అక్కడ నుంచి మీరు అయితే దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని కొద్దిగా జూమ్ అయితే చేసి ఇక్కడ సెట్ అయ్యే విధంగా అయితే పెట్టేయండి. పెట్టేసిన తర్వాత దీనికి ఇనామినేషన్ అయితే ఫీడ్గా ఇచ్చేయండి అండ్ అవుటామినేషన్ కూడా ఫేడ్ ఇచ్చేసి రైట్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనం నెక్స్ట్ పిక్సెల్ ల్యాబ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. పిక్సెల్ ల్యాబ్ గూగుల్ ప్లే స్టోర్లో అయితే అవైలబుల్గా ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి. పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేయని ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా వచ్చినప్పుడు ఇక్కడ న్యూ టెక్స్ట్ పైన డబుల్ ట్యాప్ చేసి ఇక్కడ మీ ఇంటి నేమ్ అయితే యాడ్ చేయవలసి ఉంటుంది. సపోజ్ ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ మధ్యలో ఈ విధంగా పెట్టేయండి. పెట్టేసిన తర్వాత ఓకే పైన క్లిక్ చేసి దీన్ని కొద్దిగా ఇలా చేసి ఇక్కడ ఏ పైన క్లిక్ చేసి దీని ఫంట్ అయితే అమెరాంత్ బోల్డ్ అని ఉంటుంది, దీనిపైన సెలెక్ట్ చేసి ఓకే చేయండి. చేసిన తర్వాత ఇక్కడ టెక్స్చర్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ ఇమేజ్ సింబల్ పైన క్లిక్ చేసి ఇలాంటి గోల్డ్ కవర్ని అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు దాన్ని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా తీసుకొని రైట్ బటన్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత దీన్ని ఎనేబుల్ అయితే చేసి
40 రేషియో ఉండే విధంగా పెట్టి రైట్ బటన్ పైన క్లిక్ చేసి ఇక్కడ 4 పైన క్లిక్ చేసి ట్రాన్స్పరెంట్ పైన క్లిక్ చేసి దీన్ని మీ ఫోన్లోకి అయితే సేవ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత కైన్ మాస్టర్ ఓపెన్ చేసి ఇక్కడ లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు పిక్సెల్ ల్యాబ్లో చేసిన దాన్ని ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. దీనికి ఇన్యామినేషన్ అయితే వేప్ రైట్గా అయితే ఇచ్చేసి రైట్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు దీన్ని కొద్దిగా బ్యాక్ అయితే తీసుకొని దీనికి అవుటామినేషన్ ఫీడ్గా ఇచ్చేసి రైట్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేయండి. ఇలాంటి ఒక పిఎన్జీ ఇమేజ్ని అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, అక్కడ నుంచి మీరు దాని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత దీన్ని కొద్దిగా జూమ్ చేసి ఇక్కడ సెట్ అయ్యే విధంగా పెట్టేయండి. పెట్టేసిన తర్వాత దీనికి ఇన్యామినేషన్ ఫేడ్గా అండ్ అవుటామినేషన్ కూడా ఫేడ్గా ఇచ్చేద్దాం. చేసి బ్యాక్ వచ్చేసి రైట్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేయండి. ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తున్న క్రాపింగ్ బటన్ పైన క్లిక్ చేసి మాస్క్ ఎనేబుల్ చేసి రౌండ్ షేప్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత దీన్ని కొద్దిగా క్రాప్ అయితే చేసి బ్యాక్ వచ్చేసి ఈ ఫోటోలో సెట్ అయ్యే విధంగా అయితే పెట్టేయండి. దీనికి ఇన్యామినేషన్ ఫేడ్గా అండ్ అవుటామినేషన్ కూడా ఫేడ్గా ఇచ్చేసి రైట్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ పిక్సెల్ ల్యాబ్ అయితే ఓపెన్ చేసి ఇక్కడ దీని అయితే డబుల్ ట్యాప్ చేయండి. డబుల్ ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ అబ్బాయి నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది. రాసిన తర్వాత ఇక్కడ ఓకే బటన్ పైన క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ పైన క్లిక్ చేయండి. ఇలాంటి పిఎన్జీ మీద నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, అక్కడ నుంచి మీరు దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ఇందులోకి అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత రైట్ బటన్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఫోటోకి ఈ నేమ్కి అయితే కింద అయితే యాడ్ చేసేయండి. ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి దీనైతే మళ్ళీ కాపీ చేసుకొని దీని కొద్దిగా టర్న్ అయితే చేసేసి పైన పెట్టేసి ఇక్కడ మెమరీ కార్డ్ సింబల్ పైన క్లిక్ చేసి ఫోన్లోకి అయితే సేవ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత కైన్ మాస్టర్ ఓపెన్ చేసి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు సేవ్ చేసుకున్న ఇమేజ్ దాన్ని అయితే ఇక్కడ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ దీన్ని కొద్దిగా జూమ్ చేయండి. జూమ్ చేసి ఇక్కడ సెట్ అయ్యే విధంగా పెట్టేసి ఇన్యామినేషన్ సైడ్ లెఫ్ట్గా ఇచ్చేసి అవుటామినేషన్ అయితే ఫేడ్గా ఇచ్చేసి రైట్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి మళ్ళీ ఇలాంటి ఫ్రేమ్ అయితే తీసుకొని జూమ్ చేసి ఇక్కడ పెట్టేయండి. పెట్టేసిన తర్వాత ఇన్యామినేషన్ అయితే ఫేడ్గా అండ్ అవుటామినేషన్ కూడా ఫేడ్గా అయితే ఇచ్చేసి రైట్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు అమ్మాయి ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. అమ్మాయి ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రాపింగ్ పైన క్లిక్ చేసి మాస్క్ ఎనేబుల్ చేసి దీన్ని రౌండ్ షేప్లోకి అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి ఈ ఫ్రేమ్లో కరెక్ట్ సెట్ అయ్యే విధంగా అయితే పెట్టేయండి. పెట్టేసిన తర్వాత ఇన్యామినేషన్ వచ్చేసి ఫేడ్గా అండ్ అవుటామినేషన్ వచ్చేసి ఫేడ్గా అయితే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత రైట్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేయండి. ఈ విధంగా మనం ఇంతకుముందు అబ్బాయి నేమ్ టైప్ చేసిన విధంగానే ఇది కూడా చేసి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడికి తీసుకొని ఇన్యామినేషన్ వచ్చేసి
స్లైడ్ రైట్గా ఇచ్చేయండి. అండ్ ఆటోమినేషన్ వచ్చేసి ఫేడ్గా ఇచ్చేసి రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేయండి. ఇలాంటి ఫ్రేమ్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని కొద్దిగా జూమ్ చేసి ఇక్కడ పెట్టేసి మళ్ళీ ఇక్కడ 3 బటన్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ సెట్ అయ్యే విధంగా పెట్టేసి ఇక్కడ ఇన్యామినేషన్ ఫేడ్గా అవుట్ యామినేషన్ కూడా ఫేడ్గా ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ 3 బటన్స్ పైన క్లిక్ చేసి దీని అయితే డూప్లికేట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత రైట్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు అబ్బాయి ఫోటో పైన క్లిక్ చేసి దీన్ని కూడా డూప్లికేట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత దీన్ని కొద్దిగా ముందుకు తీసుకొచ్చి ఈ ఫ్రేమ్లో సెట్ అయ్యే విధంగా అయితే పెట్టేద్దాం. పెట్టేసిన తర్వాత రైట్ బటన్ పైన క్లిక్ చేయండి. అదేవిధంగా అమ్మాయి ఫోటో కూడా సెలెక్ట్ చేసుకొని డూప్లికేట్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత దీన్ని కూడా కొద్దిగా ముందుకి స్క్రోల్ చేసుకొని దీన్ని కూడా ఇక్కడ కరెక్ట్ ఈ ఫ్రేమ్లో సెట్ అయ్యే విధంగా అయితే పెట్టిద్దాం. పెట్టేసిన తర్వాత రైట్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేయండి. ఇంతకుముందు మనం పిక్సెల్ ల్యాబ్లో ఎడిట్ చేసిన విధంగా ఈ నేమ్ని అయితే ఎడిట్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫుల్ స్క్రీన్ అయితే ఇచ్చేసి ఈ విధంగా సెట్ అయ్యే విధంగా పెట్టేసి నామినేషన్ ఫేడ్గా అండ్ ఆటోమినేషన్ కూడా ఫేడ్గా ఇచ్చేసి రైట్ బటన్ పైన క్లిక్ చేయండి. అదేవిధంగా మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేయండి. అమ్మాయి నేమ్ కూడా ఆ విధంగానే ఎడిట్ చేసుకొని ఇక్కడ కింద సెట్ అయ్యే విధంగా అయితే పెట్టిద్దాం. పెట్టిన తర్వాత నామినేషన్ కూడా ఫేడ్గా అండ్ ఆటోమినేషన్ కూడా ఫేడ్గా ఇచ్చేసి రైట్ బటన్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేయండి. దీన్ని కూడా పిక్సెల్ ల్యాబ్లో ఇంతకుముందు చూపించినట్లు ఎడిట్ అయితే చేసుకొని ఇక్కడికి తీసుకొని ఇక్కడ మిడిల్లో అయితే పెట్టేసి నామినేషన్ ఫేడ్గా అండ్ ఆటోమినేషన్ కూడా ఫేడ్గా ఇచ్చేసి రైట్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేయండి. ఈ ఫ్రేమ్ ఇలాంటి ఫ్రేమ్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెట్ అయ్యే విధంగా పెట్టేసి రైట్ బటన్ పైన క్లిక్ పెట్టేసి నామినేషన్ అయితే ఫేడ్గా అండ్ ఆటోమినేషన్ కూడా అయితే ఫేడ్గా ఇచ్చేసి రైట్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇలాంటి ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకొని క్రాపింగ్ పైన క్లిక్ చేసి వీనైతే ఫోటోని అయితే కొద్దిగా క్రాప్ అయితే చేసేసి బ్యాక్ వచ్చేసి మాస్క్ ఎనేబుల్ చేసి షేప్ అయితే రౌండ్ కలర్లో రౌండ్ షేప్లో అయితే తీసుకుందాం. తీసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి కొద్దిగా జూమ్ అవుట్ అయితే చేసి ఇందులో సెట్ అయ్యే విధంగా అయితే పెట్టేయండి. పెట్టేసిన తర్వాత రైట్ బటన్ పైన క్లిక్ చేయండి. దీనికి ఇన్యామినేషన్ ఫేడ్గా అండ్ ఆటోమినేషన్ ఫేడ్గా అయితే ఇచ్చేసి రైట్ బటన్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ ఇప్పుడు లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇలాంటి పేజ్ ఇమేజ్ని ఇంతకుముందు చూపించినట్టుగా పిక్సెల్ ల్యాబ్లో అయితే ఎడిట్ చేసుకోండి. ఎడిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ చేసుకుని నామినేషన్ ఫేడ్గా అండ్ ఆటోమినేషన్ ఫేడ్గా ఇచ్చేసి రైట్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు వీడియో కొద్దిగా ముందుకు స్క్రోల్ చేసుకుని మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేయండి. దీన్ని కూడా ఇంతకుముందు చూపించినట్టు పిక్సెల్ ల్యాబ్లో అయితే ఎడిట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ నామినేషన్ వచ్చేసి వైప్ రైట్గా ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఆటోమినేషన్ వచ్చేసి ఫేడ్గా ఇచ్చేసి రైట్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేయండి. ఇలాంటి పిఎన్జీ ఇమేజ్ని డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, అక్కడ నుంచి మీరు దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెట్ అయ్యే విధంగా పెట్టేసి
ఈ నామినేషన్ వచ్చేసి వైప్ డౌన్గా అయితే ఇచ్చేసి బ్యాక్ వచ్చేసి ఆటోమినేషన్ ఫీడ్గా అయితే ఇచ్చేసి రైట్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు వీడియో కొద్దిగా ముందుకు స్క్రోల్ చేసి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేయండి. ఈ విధంగా పేరెంట్స్ నేమ్ అయితే ఇంతకుముందు చూపించినట్టు పిక్సెల్ ల్యాబ్లో ఎడిట్ అయితే చేసుకొని ఇందులోకి సెలెక్ట్ చేసుకుని నామినేషన్ వచ్చేసి వేప్ రైట్గా ఇచ్చేయండి. ఆటోమినేషన్ వచ్చేసి ఫీడ్గా ఇచ్చేసి రైట్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇలాంటి పిఎన్జీ ఇమేజ్ని కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. అక్కడ నుంచి మీరు దాన్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ సెట్ విధంగా పెట్టేసి రైట్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేయండి. ఈ విధంగా టైమింగ్ని అయితే మీరు పిక్సెల్ ల్యాబ్లో ఇంతకుముందు చూపించినట్టు ఎడిట్ చేసుకొని ఇందులోకి అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ పెట్టేసి దీనికి నామినేషన్ అయితే స్లైడ్ రైట్గా ఇచ్చేయండి. అండ్ ఆటోమినేషన్ వచ్చేసి ఫీడ్గా ఇచ్చేసి రైట్ బటన్ పైన క్లిక్ చేయండి. డేట్ అండ్ టైం కూడా నామినేషన్ వచ్చేసి వేప్ డౌన్గా ఇచ్చేసి బ్యాక్ వచ్చేసి ఆటోమినేషన్ కూడా ఫీడ్ అయితే చేసి రైట్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి డేట్ని కూడా మీరు పిక్సెల్ ల్యాబ్లో అయితే ఎడిట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత దీన్ని కొద్దిగా జూమ్ చేసుకొని ఇక్కడ కింద పెట్టేసి రైట్ బటన్ పైన క్లిక్ చేయండి. దీనికి నామినేషన్ వచ్చేసి స్లైడ్ లెఫ్ట్గా ఇవ్వండి. అండ్ ఆటోమినేషన్ వచ్చేసి స్పీడ్గా అయితే ఇచ్చేసి రైట్ బటన్ పైన క్లిక్ చేయండి. పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేయండి. ఇలాంటి పిఎన్జీ ఇమేజ్ నేను కూడా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. అక్కడ నుంచి మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ సెట్ అయ్యే విధంగా పెట్టేసి దీన్ని 30 సెకండ్స్ వరకు అయితే స్క్రోల్ చేసుకోండి. చేసుకున్న తర్వాత రైట్ బటన్ పైన క్లిక్ చేసి మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేయండి. ఇలాంటి ఇంకో మరో పిఎన్జీ ఇమేజ్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. దీన్ని కూడా 30 సెకండ్స్ వరకు అయితే స్క్రోల్ చేసుకొని రైట్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోని డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. అక్కడ నుంచి మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని దీన్ని ఫుల్ స్క్రీన్ అయితే ఇచ్చేసి బ్యాక్ వచ్చేసి ఇక్కడ బ్లెండింగ్ పైన క్లిక్ చేసి స్క్రీన్ పైన క్లిక్ చేసి రైట్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు దీనికి మీ ఇష్టం ఉన్న సాంగ్ని అయితే యాడ్ చేసుకోండి. నేను దీనికి యాడ్ చేసిన వీడియోని అయితే డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చాను. అక్కడ నుంచి మీరు దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సాంగ్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ పక్కన కనిపిస్తున్న యాడ్ సింబల్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు సాంగ్స్ అయితే ఉంటాయి. మీ మొబైల్లో ఉన్న సాంగ్స్ అయితే ఇక్కడ ఉంటాయి. దాన్ని సెలెక్ట్ చేసుకొని దానికైతే యాడ్ అయితే చేసి రైట్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు వీడియోని అయితే ప్లే చేసి చూద్దాం ఫ్రెండ్స్. చూసారు ఫ్రెండ్స్ వీడియో ఎంత బాగా వచ్చిందో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సూపర్ అండ్ నైస్ ఒక కామెంట్ అయితే కంపల్సరీగా అయితే చేయండి.